ప్రైజ్ ద లార్డ్. యెహోవా పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధుడు. పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ పర్వతం, విశ్రాంతి దినమును పరిశుద్ధపరచను అని ఉంది. మొదటి పేతురు 1:14లో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. దీన్ని దయచేసి పరిశుద్ధతను డిఫైన్ చేయగలరు, పరిశుద్ధతను వివరించగలరు అంటూ పౌల్ చౌదరి ముంబై నుంచి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు పరిశుద్ధత అనంటే దేవుని వ్యక్తిత్వము, దేవుని గుణలక్షణాలు, దేవుని స్వభావము, అది పరిశుద్ధత. దేవుడు ఆయన స్వభావము, ఆయన గుణలక్షణాలు అనే వాటికి ఏ కొంచెము తేడాగా ఉన్నా అదంతా అపవిత్రత కిందిగా వస్తుంది. గాడ్ ఈజ్ ఎసెన్షియల్లీ హోలీ, and anything that is not of God, anything that is not in agreement with God and his character is unholiness, అపరిశుద్ధత. అల్టిమేట్ డెఫినేషన్ అది. ఇప్పుడు దేవుడు అనేవాడు ఒకడే ఉన్నటువంటి ఒక కాలఘట్టం ఉండింది కదా. అప్పుడు దేవదూతలు లేరు, కెరూబులు, సెరాఫులు, పరలోకం లేదు. ఈవెన్ హెవెన్ వాజ్ నాట్ దేర్. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి నేను ఆనందించుచుంటునని సామెతలు 8వ అధ్యాయంలో ఉంది. పరలోకం కూడా ఒక దినం సృష్టింపబడింది. పరలోకమే లేనప్పుడు కెరూబులు, సెరాఫులు ఎవరూ లేరు. ఎవరూ లేనప్పుడు, ఏమీ లేనప్పుడు ఎవరున్నారంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆ తర్వాత దేవదూతలు వచ్చారు. ఆ దేవదూతల్లో ఒకడు గర్వించి అవిధేయుడైనప్పుడు పాపం ప్రవేశించింది. దేవుడు కానీ వేరే ఎంటిటీ, దేవుడు కానీ వేరే ఐడెంటిటీ, దేవుడు కానీ వేరే స్వభావం, అభిప్రాయాలు, అవన్నీ పాపం కిందికి వస్తాయి. కనుక మనం పరిశుద్ధపరచబడుట ఈజ్ ఈక్వల్ టు మనం 100% మన స్వభావములో, ఆలోచనల్లో, ఆశలలో, కోరికలలో దేవుని వలె మారుటే పరిశుద్ధపరచబడుట. ఓకే, అది ఓకే సార్.